విషాదం చోటు చేసుకుంది. సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డ ఒక వ్యక్తి యొక్క భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఖానాపూర్ జిల్లాలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. గత నెల 29న కాంగ్రెస్ నుంచి ఇటు బీఆర్ఎస్లో చేరిక జరిగింది వీళ్ళది. అయితే సోమారపేట సర్పంచ్ రిజర్వేషన్ బీసీ మహిళకు కేటాయించారు. ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా రవీందర్ భార్య అయిన పుష్ప నామినేషన్ సైతం దాఖలు చేశారు. రాత్రికి రాత్రే ఎడ్లకొట్టంలో రవీందర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు ఎందుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. గెలుపుపై ఆందోళన లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో సైతం దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. చనిపోయారన్న కోణంలో అయితే పోలీసులు సైతం దర్యాప్తు చేస్తున్నారు. రాజకీయ కారణాలతోనే తన భర్త చనిపోయాడని పోలీసులకు భార్య పుష్ప అయితే ఫిర్యాదు చేశారు. ఒకసారి మళ్ళీ చూసుకుంటే నిర్మల్ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తున్న వాళ్ళే ఎవరైతే వ్యక్తి కనిపిస్తున్నారో తాను ఆత్మహత్య చేసుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇక తన భార్య పుష్ప ఇటు నామినేషన్ సైతం దాఖలు చేసింది. ఖానాపూర్ మండలం ఎర్వచింతల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలో ఎంపీటీసీగా బండారి రవీందర్ గెలిచారు. గత నెల 29న కాంగ్రెస్ నుంచి ఆయన బీఆర్ఎస్ లోకి చేరారు. అయితే సోమారపేట సర్పంచ్ రిజర్వేషన్ బీసీ మహిళకు కేటాయించడంతో ఈసారి రవీందర్ నుంచోకుండా తన భార్య అయిన పుష్పని నుంచోపెట్టారు. పుష్ప ఆల్రెడీ నామినేషన్ సైతం దాఖలు చేసింది. అయితే రాత్రికి రాత్రే ఎడ్లకొట్టంలో ఉరివేసుకుని రవీందర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు కారణం గెలుపుపై ఆందోళన లేకపోతే ఇంకేమైనా టెన్షన్స్ ఉన్నాయా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఆవిడ భార్య పుష్ప మాత్రం రాజకీయ కారణాలతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారు అంటూ కూడా ఆరోపిస్తోంది. అయితే ఇటు రవీందర్ ఆత్మహత్యకి గల కారణాలు ఏంటి అనేవి మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు సైతం విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికైతే ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్యకి గల కారణాలను పోలీసులు ఇంకా ఛేదించే పనిలో అయితే పడ్డారని చెప్పుకోవాలి. నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటన ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి భర్త రాత్రికి రాత్రే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం, కారణాలు ఏమీ తెలియకపోవడంతో అక్కడ కుటుంబం మొత్తం కూడా విలపిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. అయితే భార్య పుష్ప నామినేషన్ దాఖలు చేశారు. ఎలక్షన్స్ లో నిలబడడానికి పూర్తిగా సిద్ధమైన అనంతరం కూడా తన భర్తను కోల్పోవడం మనం చూస్తున్నాము. రాజకీయ కారణాలతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారు అంటూ కూడా ఆవిడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే భర్త రవీందర్ ఇంతకు ముందు ఎంపీటీసీగా గెలిచినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. ఆయన ఆ తర్వాత రిజర్వేషన్ కారణంగా బీసీ మహిళకు ఛాన్స్ ఇవ్వడం కారణంగా అటు తన భార్య అయిన పుష్పను నామినేషన్ దాఖలు చేయడానికి అభ్యర్థిగా నుంచోపెట్టారు. రాత్రికి రాత్రి ఆయన చనిపోవడం ఇప్పుడు అనుమానాస్పదంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఇర్ఫాన్ అక్కడి నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇర్ఫాన్, చెప్పండి, ఇటు సర్పంచ్ భర్త ఆత్మహత్య చుట్టూ కూడా అనేక కోణాల్లో విచారణ కొనసాగుతున్నట్టుగా అర్థమవుతోంది. అండ్ మెనీ క్వశ్చన్స్ ఆల్సో. అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? భార్య పుష్ప ఏమంటున్నారు? ఎట్ ద సేమ్ టైం రవీందర్కి సంబంధించిన ఎవరన్నా మాట్లాడడం జరిగిందా ఇర్ఫాన్? ఎస్, గుడ్ మార్నింగ్ సర్తాజ్. నిర్మల్ జిల్లాలో సర్పంచ్ గా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి భర్త ఆత్మహత్యకు పాల్పడినటువంటి సంఘటన అయితే అక్కడ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సర్పంచ్ భర్త ఆత్మహత్య గల కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే అందరిలో అదే ఆసక్తి నెలకొంది. అది గెలుపుపై ఆందోళన చెందారా లేదా ఇతర కారణాల వల్ల ఆయన చనిపోయారా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఎర్రచింతల్ అనే గ్రామం, అంటే సోమర్పేట గ్రామ పంచాయతీగా కూడా పిలువబడుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి బండారి పుష్ప తన భర్త బండారి రవీందర్ తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే రాత్రి వరకు అందరితో కలివిడిగా ఉన్నాడు. ఒకరోజు ముందు కూడా, అంటే చనిపోయే ముందు రోజు కూడా విస్తృతంగా తన భార్య గెలుపు కోసం ప్రచారంలో పాల్గొన్నాడు. అయితే తెల్లవారి వరకే ఆత్మహత్య చేసుకుని ఉన్నాడు. అయితే ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనే అంశం విషయంలో గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. అయితే అందరితో సన్నిహితంగా ఉండేటటువంటి రవీందర్ ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయంలో న్యాయ విచారణ చేయాలని చెప్పేసి ఆయన భార్య పుష్ప అలాగే కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అయితే ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఈయన ఆత్మహత్యకు పాల్పడినటువంటి రవీందర్ ఉన్నారు, ఆయన గతంలో కూడా ప్రచారం ఒకరోజు ముందుగానే ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొన్నాడు. గెలుపుపై అంచనాలు అవి అనుకుంటూ అవన్నీ కూడా అక్కడ సహచరులతో కూడా చర్చించడం జరిగిందని తెలుస్తా ఉంది. అయితే ఈ ఒత్తిడినే, అంటే గెలుస్తామో లేదో అనే ఆందోళన ఒత్తిడిలో మరి ఆత్మహత్యకు పాల్పడ్డారా లేదా ఇతర కారణాలనే ఉన్నాయనేది ఒక స్పష్టత రావాల్సి ఉంది సర్తాజ్.
థ్యాంక్ యూ ఇర్ఫాన్. మొత్తానికి గత నెల 29న ఆయన కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లో చేరినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఆయన ఎంపీటీసీగా సైతం గెలుపొందారు. ఈసారి ఇటు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు బీసీ మహిళకు రిజర్వేషన్ కేటాయించడంతో తన భార్యను అభ్యర్థిగా నిలబెట్టారు. ఆయన తన భార్యను అభ్యర్థిగా నిలబెట్టిన అనంతరం కూడా తన భార్య నామినేషన్ సైతం దాఖలు చేసింది. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కూడా అదే రోజు రాత్రి ఆయన ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు కలకలంగా మారింది. అయితే ఆయన ఆత్మహత్య వెనుక పొలిటికల్ రీజన్స్ ఉన్నాయంటూ కూడా తన భార్య ఆరోపిస్తున్నారు. మరి తన ఆత్మహత్య వెనుక అసలు ఎటువంటి కారణాలు ఉన్నాయి, ఏ కారణాలతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకసారి రవీందర్ గురించి మనం చూసుకుంటే ఆయన ఇంతకు ముందు ఎంపీటీసీగా గెలిచినట్టుగా కూడా అర్థమవుతోంది. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి అయితే చేరారు. పార్టీ మార్పు వల్ల ఏమైనా ఒత్తిడి పెరిగిందా, లేకపోతే తన భార్య గెలుస్తుందా లేదా అనే ఒత్తిడిలో ఆయన ఆ స్ట్రెస్ తీసుకోలేక ఆత్మహత్య చేసుకున్నారా, లేక ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా అనే కోణంలో అయితే పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికైతే పోలీసులు ఇటు ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను ఛేదించే పనిలో పడ్డారు. అయితే భార్య పుష్ప తన భర్తను కోల్పోయిన అనంతరం కూడా ఇటు పోటీలో ఉండాల్సిన పరిస్థితి అక్కడ నెలకొంది. ఇప్పటికే నామినేషన్ సైతం దాఖలు చేసింది. మనం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఫ్యామిలీ దృశ్యాలను సైతం చూస్తున్నాము. అయితే ఒక్కసారిగా రవీందర్ ఆత్మహత్యతో అక్కడ ఆ గ్రామం మొత్తం కూడా శోక సముద్రంలో మునిగిపోయినట్టుగా అర్థమవుతోంది. అయితే దీని అనంతరం కూడా అసలు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. రీసెంట్గా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులకు సంబంధించిన అభ్యర్థులు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ ఆత్మహత్యలు చేసుకోవడం మనం రీసెంట్ ట్రెండ్గా చూస్తూ ఉన్నాము. అయితే ఒత్తిడి తట్టుకోలేకనే ఇట్లాంటి పనులు చేస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏకగ్రీవాలకు ఎవరైనా ప్రెషరైజ్ చేస్తున్నారా, దానికి సంబంధించి అంటే అది తట్టుకోలేక వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు జరగాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఇక ఇర్ఫాన్ ఎట్ ద సేమ్ టైం మనం ప్రెజెంట్ చూసుకుంటే ఇందాక మా ప్రతినిధి ఇర్ఫాన్ చెప్పినట్టు అక్కడ పరిస్థితి అయితే పుష్ప చెప్తున్న దాన్ని బట్టి అక్కడ రాజకీయ పరిణామాల కారణంగానే తన భర్త చనిపోయినట్టుగా మా ప్రతినిధి ఇర్ఫాన్ ఇందాక చెప్పే ప్రయత్నం అయితే చేశారు. మరి రవీందర్ అసలు ఎందుకు చనిపోయారు, కారణాలు ఏంటి, ఇటు రాజకీయ ఒత్తిళ్లు కారణమా లేకపోతే గెలుపు ఒత్తిడి అనేది ఎక్కువగా స్ట్రెస్ చేసి ఆయన డిస్టర్బ్ అయి చనిపోయారనే కోణంలో కూడా ప్రెజెంట్ విచారణ అయితే కొనసాగుతుంది.